నీడలు మెద్దలలో నివసించడం కంటే పాతకాలపు గూనె పెంకల ఇండ్లలో నివసించడమే గొప్ప అంటున్నారు. సిమెంటు ఐరన్ లేకుండానే నిర్మించినటువంటి ఈ ఇండ్లపై ఓ తల్లి ఏముంటుందో విందాం. నా పేరు రాజమ్మ. మా కాపురాడ ఇక్కడ టాపు ఉన్నది తెలియదు. ఇది ఒక్కటే ఇల్లు అప్పుడే వేసింది. ఈ ఇల్లునే వేల మంది వచ్చి చూసిపోయింది. ఈ కడి ఇంటి కడిలు ఈ వీటిని అప్పుడు సలాకు ఈ షీట్ బత్తాలు ఇవి అవి అన్నది తెలియదు. ఇవి బట్టికనే కట్టుకున్నాం మేము. ఈ అంతా అది ఇటుకలేదు దీనికి తవినా ఇటుక వెళ్ళది అంతా రవుతాయి మీరికి మీ కింద నుంచి మీరికి రవుతాయి దోతోడే కట్టినాం. అప్పుడు వడ్లైన మా అమ్మగారింటి నుంచి వడ్లైన తీసుకొని పోయి ఇక ఈ కడీలు వడ్డ కడీలు ఇవి మీదికి అవి ఆ కడీలు కోపించుకొని బండల్లో వేసుకొని తీసుకొని వస్తే ఎండేనాయి 1500 ఇవి తీసుకొచ్చేసినాను. ఈడ వేసినందుకు అప్పుడు ఈ దర్వాజకు ఈ 2 దర్వాజా ఇంకోటి అదే ఉన్నది అక్కడ ఈ 2 దర్వాజలకు దానికి అప్పుడు 300కి వచ్చింది. ఇది ఇప్పుడు 300కి వచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు 15,000 20,000 పెట్టాలి. ఇప్పుడు దీన్ని అమ్మాలంటే ఈ కోరిటోడు అయితే 20,000 అయితేనే ఉంటుంది. తక్కువ లేదు. ఇదంతా ఏంది కాదు, ఇది అంతా టేకు మధ్యది కడి. అప్పుడు ఎంత చేస్తారు సుతారు పూలు ₹1 పూలు సుతారు ₹1 అప్పుడు ఇదంతా వీడికి ఇదంతా నిలబెట్టి ఈ తలుపులు ఇవన్నీ వేసి చేస్తే 7,000 అప్పుడు. ఎన్నేళ్ళ క్రితం అమ్మా? అదే ఆడ ఉన్నది నంబర్ వేసింది. అదే నీకు గుర్తున్న సంవత్సరాలు ఎన్ని? 2 సంవత్సరాలు అవుతుంది నాకు. 50 ఏళ్ళు అయిందా? 50 ఏళ్ళు లేడు కదా ఈయన. నా చిన్న కొడుకు లేడు. డబ్బులు కట్టుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడైతే ఎంత అవుతుంది ఇల్లుకు? ఏదే ఇప్పుడు దీన్ని కట్టలేరు. ఇప్పుడు ఈ కాలం వడ్లైనా సూతారైనా ఈ ఇల్లును కట్టలేదు. ఇట్లా ఈ లెవెల్ రానియరు. ఎందుకని? రాదు వాళ్ళ పనులు. ఆనాడు సుతార్లకైనా వడ్ల పనికైనా ఆనాడు వచ్చిన పనులు ఈనాడు రాదు. ఇప్పుడు అన్ని డిజైన్లు తీస్తాను కానీ ఆనాడు లేవు. ఆనాడు అన్ని మోట్లు అయి ఉండే 3 పనులు ఉన్నాయని. ఈ అప్పుడు ఈ సున్నది ఎక్కడ ఇది మన స్ట్రీట్ ఎక్కడిది మీరు అన్నట్టు జంగుస్తున్నాం. గదే తెప్పించుకొని కట్టుకున్నాం. అప్పుడు ట్రాక్టర్లు ఎక్కడి బండతోటి తెచ్చుకొని ఇలా వేసుకొని కట్టుకుని పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మంగళ చెదురు ఏంది కట్టక వాడు దళ్ళల్లో ఉండి ఆయన ఇల్లు కనపరానే లేదు ఆయన ఇల్లు అని పెద్ద వాళ్ళు వచ్చి చూసి ఇంట్లో పోయా ఇంట్లో పోయి చూపేసి అయితే ఇవ్వాలంటే నాకు భయం అవుతుంది. కడి ఎట్లా ఏమవుతుంది ఎట్లా అవుతుంది అన్న భయానికి నేను ఇప్పుడు నాకు కొడుకుని కొనిస్తలేను. ఇక ఇది శక్తి ఎదురలేనాను. ఇది ఇక్కడికి నాకు ఇల్లు శక్తి అప్పుడు ఇటుకలు వాళ్ళేదమ్మా? వచ్చిరే కానీ మేము వల్లే మాకే ఉండే బాగా ఇటుక అది రౌతు చిన్న కూర్చుంటారు అవుతాయి పెట్టించు అంతా అవుతాయి. ఇప్పుడు దీంట్లో అది అవుతాయి ఎక్కువ ఇటుకకి వెళ్ళాను. ఇప్పుడు ఎంత అవుతుంది ఇల్లు కడితే? ఇదా 10 లక్షల కంటే ఎక్కువ అవుతుంది. ఇట్లా ఈ కట్టాలంటే కానీ ఇట్లా కట్టలేము. కడితే ఈ చక్రాలు దిగలేదు.
ఇవి తీయలేదు ఉమ్. ఇవి అవి చక్రాలు తీయలేరా? తీయలేరు ఇప్పుడు ఉమ్. తెక్కదే ఉమ్. కాస్త ఎక్కువ పని ఉన్నాడు 200 అడిగేది ఉమ్. అక్కడ వాడి ఇష్టమైనట్టు చేసేది 150 రోజుకి ఎంత ఒక మేస్త్రి? రోజుకు 150 ఉమ్. కూలి 100 ఇచ్చేదా 1000 ఇచ్చినావా ఉమ్. 150 రూపాయల కూలి ఉమ్. దాని కట్ట పనికి దానికి రూపాయి కూలి ఉమ్. అదైతే రూపాయి కూలి అంటే అప్పుడు మీదేనా ఇల్లు ఇంత పెద్ద ఇల్లు? ఎవరికి లేదా ఊళ్ళో గణపురంలో? అప్పుడు కట్టలేదు ఉమ్. అప్పుడు ఎవరు కట్టలేదు నేను కట్టినట్టు నేను కట్టినాక తర్వాత అందులో వేసినాయి ఉమ్. నేను కట్టినాక ఈ ఇల్లు చూసి ఇంట్లోకి వచ్చి ఇక్కడ మేము చూసి అంటే ఇప్పుడు మీరు అదే ఫోన్లు కానీ పెట్టిన మీద అన్ని చూసి పోయి కట్టుకున్నాం ఉమ్. ఊళ్ళో టౌన్లో కానీ ఇట్లా కుదరదు ఉమ్. ఇట్లా బతకలేదు. కుదరాలే ఏ ఊరుండొచ్చు చెక్కలు కర్ర తీసుకురావడానికి? అటు దంగల పెళ్ళి అటు గుమ్మల పెళ్ళి అవతల ఉమ్. అటు మెడల దగ్గర ఉమ్. అట్లా ఆ జంగలలో పోయి అప్పుడు ఇప్పుడు ఊళ్ళో అయినాయి పల్లెలు అయినాయి ఉమ్. అప్పుడు ఊళ్ళో కన్నా ఉమ్. దగ్గరనేనా ఉమ్. అప్పుడు ఇక అది చెట్ల ముద్ర కొట్టి ఉమ్. రంపాలు పోయి అప్పుడు ఇక మిషన్ గీసిండు కడిగి మనుషులు పోసేదే ఉమ్. రంపాలతో ఉమ్. ఆన్నే పెట్టి ఆన్నే చిల్లర పెట్టి ఆన్నే కోపించుకొని ఉమ్. ఆ నుంచి ఇంటికి బాగా తెచ్చి వేసేది ఉమ్. మొత్తం ఈ కర్రకి ఎంత అయింది అప్పుడు? ఇక మొత్తం కర్రకు ఏమైంది తెలియదు కానీ ఎంత అయింది తెలియదు ఇక నాకు ఆయన ఏరుకుంది నా పెద్ద కొడుకు ఏరుకుంది ఉమ్. నాకు తెలియదు కానీ అంత ఈ ఇంట్లో వచ్చే వరకు 8,000 అయినాయి ఉమ్. మేము అనుకుంటాను కదా ఇదంతా గూనాలు చాలు కదా ఈ గూన తీసేసి ఆ పరాట వచ్చినాయి ఆ కడీలు వచ్చినాయి ఇవన్నీ ఇట్లే ఉంచి మేము వెళ్ళి కొన్ని రోజుల దాకా రేకులు వేసుకుందా నేను పోయేదాకా రేకులు వేస్తా రేకులు వేసుకున్నాక ఈ కడీలు కూడా ఏ అమ్ముకుంటావో అమ్ముకున్నాక నువ్వు టాప్ పోసుకోవాలని కడి ఖరాబ్ అవుతుందని అంటున్నా. పరాటే ఖరాబ్ కాలేదు ఇప్పుడు పరాటే మీద కొట్టి పరాటే నూనె కింద ఉన్న పరాటే ఖరాబ్ వేసినాం కానీ ఉసుకే కంకెర డ్యూటీలు అప్పుడు ఏది లేకుండా అప్పుడు ఎక్కడన్నా ఉండేనట చింటి బత్తాలు ఉంటాయి కానీ 12 రూపాయలు 10 రూపాయలకు ఒకటి ఉండేనట అప్పుడు దేకపోయేది ఇది వేరే అది బంక బట్టి ఎక్కడ ముట్టించిండో వడ్లైనకే మొక్కల తీసుకొని పోయి వడ్లైనే చేపించిండు ఇదంతా.